హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ లాగ్స్. ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం. ఎప్పుడైనా అమ్మనే చేసిస్తుంది, ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఏదైనా సరే తీసుకోవచ్చు. ఆ ప్యాకెట్ అయితే నాకు 2 గ్లాసుల వరకు వచ్చింది. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో ఈ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికన్నా ముందు ఫస్ట్ అయితే ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో గులాబ్ జామ్ పౌడర్ని, అదే గ్లాస్ తోటి చక్కెర కూడా ఒక 4 గ్లాసుల వరకు తీసుకోవాలి. నాకు 2 గ్లాసులు వచ్చింది అది గులాబ్ జామ్ పౌడర్. ఇది ఒక 4 గ్లాసులు చక్కెర తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పాకం తీసుకోవాలండి. తీగ పాకం వచ్చే వరకు పొయ్యి మీదనే ఉంచాలి. 4 గ్లాసుల చక్కెరకి 3.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. మీరు చక్కెర తక్కువ తినాలని అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని అయితే ఇందులో పాలు పోసుకొని తడుపుకోవాలండి. బాగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా తడిపి పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం ఇందులో ఈ పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదని చెప్పేసి ఇలాచీ దంచి వేసేసాను. తర్వాత ఈ ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డాల్డాలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో నూనె వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని అందులో వేసి వేయించుకోవాలి. రెడ్ కలర్ వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని వెంటనే తీస్తూ మనం పాకం చేసుకొని పెట్టుకున్నాం కదండి, డైరెక్ట్ అందులోనే వేసేయాలి. ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు, అందుకని కూడా నేను ఎప్పుడు చేయను. మా అమ్మ వచ్చినప్పుడే చేసిచ్చిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేశాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 గంటలు అయితే నాననివ్వాలి. 2-3 గంటల తర్వాత చూస్తే ఇలా వచ్చింది. అందులో ఆల్రెడీ సగం తినేసారు పిల్లలు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.